నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ప్రశ్న సమాధానం. ఒక శిష్యుడు గురువు గారిని అడిగిన ప్రశ్న. భగవంతుడు సర్వాంతర్యామి అంటారు కదా, హృదయంలో ఉండే హరిని వెతకటానికి మనుషులు ఎంతో కష్టపడి దేవాలయాలకు వెళ్ళడం దేనికి? గురువు గారి జవాబు ఇలా ఉంది. ముఖం మన దగ్గరే ఉంది, కానీ మన కంటికి మన ముఖం కనిపించదు. కనపడడానికి అద్దంలో చూసుకుంటాం, అద్దంలో ప్రాణం లేదు. కంటికి ప్రాణం ఉన్న ప్రాణం లేని అద్దంపై ఆధారపడితేనే మన ముఖం మనకు కనిపిస్తుంది. అలాగే తెలుసుకోవాల్సిన మనం ఇక్కడే ఉన్నాం, తెలియదగిన దేవుడు ఇక్కడే ఉన్నాడు. కానీ ఆ తత్వం చూడాలంటే ఆ రెండు కాకుండా మనకి ఏదైనా ఒక అద్దం లాంటిది కావాలి, అదే విగ్రహం. భగవంతుడు అంతటా ఉంటాడు అనుకున్నప్పుడు విగ్రహంలోనూ ఉంటాడు కదా. అందులో భగవంతుణ్ణి చూసే భక్తి మనకి కావాలి. మనలో ఉన్న భక్తి, విగ్రహము ఈ రెండు అద్దం లాంటి ఫలితాన్ని ఇస్తుంది. అప్పుడే భగవంతుడి సాక్షాత్కారం పొందవచ్చు. అందుకే దేవాలయానికి వెళ్ళాలి అని పెద్దలు ఉద్ఘాటించారు. సమాప్తం.